వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ కార్యాలయపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్లానర్స్ ఏర్పాటు చేయాలి. వారం రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆదేశం. ఉద్యోగాల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన. ఈ నెల 15 తర్వాత ప్రత్యక్ష పోరాటం చేపట్టేందుకు సన్నాహాలు. రక్షాబంధంతో కొనసాగుతున్న అన్నా చెల్లెళ్ల అనుబంధం. రాఖీ పౌర్ణమిపై GTPL అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సోదరి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు. ఈ నెల 14న కరీంనగర్లో బీసీల బహిరంగ సభ సక్సెస్ పై బీఆర్ఎస్ నేతల సమాలోచన. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరికి చేతికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మంత్రి సీతక్క నాయకులు తమ సొంత సోదరిగా భావించి సీతక్కను ఆప్యాయంగా ఆహ్వానించారు. రాఖీ కట్టించుకుంటూ సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సీతక్క రాకతో సీఎం మంత్రుల నివాసంలో సోదర భావంతో నిండిపోగా పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా సీతక్క రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ఇలాంటి సోదర భావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఉదయం తన నివాసమైన ప్రజాభవన్కు విచ్చేసిన ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్కి మంత్రి సీతక్క రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి విచ్చేసిన నాయకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి సీతక్క రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయంపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖల మంత్రి పట్టి విక్రమార్క శనివారం సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం ఉత్పత్తి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా కలెక్టర్లకు తమ జిల్లా పరిధిలో ప్రభుత్వ కార్యాలయ వివరాలను, వాటిపై సోలార్ ప్యానెట్లు ఏర్పాటు చేసి ప్రతిపాదనలను వారం రోజుల్లో పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను వారం రోజుల్లో పంపాలని అన్నారు. ROFR చట్టం ప్రకారం గిరిజనులకు పంపిణీ చేసిన 6,17,000 ఎకరాల్లో సోలార్ పంపు సెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ROFR భూముల్లో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు ప్రక్రియ 3 సంవత్సరాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుపై కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఊదాసీదాగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ TNGOs రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో ఎంప్లాయీస్ చేసిన జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, రాజేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి మారకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సాహసాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని కోరారు. 15 తర్వాత యుద్ధానికి ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి కంట్రిబ్యూషన్ అతరాధిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామన్న ప్రభుత్వం
దాన్ని ఊసే ఎత్తడం లేదన్నారు. జీపీఎఫ్ బిల్లులు ఇవ్వకపోవటం, పదవి విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవటం, ఇన్సూరెన్స్ బిల్లులు, రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ఇతర సంక్షేమ పథకాల కోసం వాడటం ఉద్యోగులను అన్యాయానికి గురి చేయడమే తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బ్రతుకులు ఆగమయ్యాయని తెలిపారు. కోర్టు బకాయిలను కొడతానని చెప్పిన సందర్భంలో మరి ఆ ప్రామిస్ను నెరవేర్చుకోలేకపోయారు. ఆగస్టు 15లో మేము చెప్పాం, ప్రభుత్వానికి కూడా చెప్పాము. ఆగస్టు 15లో మీరు ఒప్పుకునే దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టాం. మరి ఆగస్టు 15 తర్వాత జేఏసీ కూర్చోబెట్టి మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్తున్నాం. అంచెలంచెలుగా కార్యాచరణ ఉంటుంది. ఇలా ఉద్యోగులు చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. మన ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం. చాలామంది ఉద్యోగులలో ఇలా చాలామంది బకాయిలు పడడం వల్ల జీపీఎఫ్ బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి. అలాగే కనీసం లీవ్ పెడితే లీవ్ సార్లు కూడా చేసే పరిస్థితి లేదు. కొన్ని మెడికల్ బిల్స్ అయితే కొట్టారు, కానీ ఇంకా చాలా జీపీఎఫ్ కొన్ని పెట్టినా ఇంకా జీపీఎఫ్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. మా డబ్బులను మాకు ఎప్పటి వరకు అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ మా డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఇలా లేట్ చేయడం వల్ల ఉద్యోగుల అసహనానికి ప్రభుత్వం గురికాకముందే మా సమస్యలన్నీ పరిష్కరించాలి. మా గొంతమ్మ కోరికలు కావు, న్యాయమైన డిమాండ్. మరి ఎన్ని రోజులు ఇస్తారు? 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఓపిక పట్టాము. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టమంటారు? మరి పథకాలు అవన్నీ అయితే మీరు చేస్తారు, మంచిదే అది. కానీ మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత మేము ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి ఆ ఉద్యోగులు అందరూ ఏకతాటిగా కూర్చుంది. రక్షాబంధంతో కొనసాగుతున్న అన్నా చెల్లెల అనుబంధం రాఖీ పౌర్ణమిపై కేసీక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. సోదర సోదరి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి నాడు ఈ వేడుకను నిర్వహించడం హిందూ సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్న పర్వదినం. రాఖీ పండుగ రోజున సోదరుడు సోదరికి రక్షగా ఉంటానని ఈ వేడుకను నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాఖీ పర్వదిన పండుగ విశిష్టతను రాజ్యంలో చాటింపు వేయించి తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వాతంత్ర కాలంలో స్వాతంత్ర సమరయోధులను ఏకతాటిపైకి తీసుకురావటంలో రక్షాబంధన్ వేదికైనట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుండి సోదరి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని పండుగను జరుపుకుంటారు. రాఖీలను సోదరుడికి సోదరి పంపి తన రక్షగా ఉండాలని వేడుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ స్వామి జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాఖీ పండుగ పర్వదినాన లక్ష్మీనారాయణునికి పూజించడం వల్ల ఆ ఇంట సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలతో పాటు లక్ష్మీనారాయణ ఆలయాల్లో ప్రత్యేక శ్రావణ మాస పూజలు నిర్వహిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ఈ నెల 14న బీసీలు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శాసన మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఒడిదెల సతీష్ కుమార్, బాలకిషన్, సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదశు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు హరిశంకర్ సమావేశమయ్యారు. 14న సర్కస్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు రావాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. 5 నియోజకవర్గాల నుండి ఎంతమంది బీసీలను తరలించాలని చర్చించారు. బీసీలు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. అన్ని నియోజకవర్గాల నుండి బీసీలను తరలించాలని నిర్ణయించారు. బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ నెల 11న మరోసారి నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. శ్రావణ మాస వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ 3వ శుక్రవారం సందర్భంగా సాయంత్రం త్రిశక్తి మాత ఆలయంలో మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు వాయనం అందుకున్నారు. గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటకం గణేష్ మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం, అనంతరం అమ్మవారి సమక్షంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పసుపు కుంకుమలు ధరించి ఒకరికొకరు పసుపులు రాసుకుంటూ భక్తి పారవశ్యంతో ఒకరికొకరు వాయినం తీసుకుంటారని కటకం గణేష్ తెలిపారు. వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారని, వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని, అష్టైశ్వర్యాలు సంపద లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రావణ మాసంలో శ్రీహరికి ఇష్టమైన రోజు విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే రోజున విశేష ఫలితాలు లభిస్తాయని ఆయన అన్నారు. సర్వమంగళ సంప్రాప్తి సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటకం గణేష్తో పాటు గజ్జెల శంకర్, గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, చింతకింది సత్యనారాయణ, గంగాధర్, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో తన నివాసంలో బండి సంజయ్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న రక్షా బంధనమే కారణమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో చర్చించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున వాటాలు ముట్టినందునే ఆ కమిషన్ నివేదిక గురించి కనీసం పెదవి కూడా విప్పడం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక చేసిన తప్పులు, పాపాల నుండి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మా వద్ద సమాచారం ఉందని, ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తా. అదే సమయంలో కేటీఆర్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్ళందరితో కలిసి ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్కు స్పందించాలని అన్నారు. సిట్ అధికారులపై మాకు నమ్మకం ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు, ఫార్ములా, ఈరెస్లు సహా అనేక కేసుల్లో విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారనే తప్ప చర్యలు తీసుకోవటం లేదన్నారు. కరీంనగర్ జిల్లాలో పండుగ పూట కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పండుగ రోజు కూడా యూరియా కోసం బారులు తీరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. రైతులు గత 10 రోజుల నుండి యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం గోదాం వద్ద యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుండి యూరియా కోసం బారులు తీరారు. చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం వేచి ఉన్నారు. పండుగ పూట కూడా తమకు కష్టాలు తప్పడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు యూరియా కష్టాలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం మొత్తం 230 బస్తాల యూరియా బస్తాలు వచ్చాయని, స్టాక్ ఉన్నంత వరకు 115 మంది రైతుకు ఒక్కొక్కటికి 2 యూరియా బస్తాల చొప్పున ఆధార్ కార్డుల ఆధారంగా పంపిణీ చేశామని అంటున్నారు. ప్రతి పౌర్ణమి రోజున నిర్వహించే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ నేడు కన్నుల పండుగగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారావు నేతృత్వంలో వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున జరుగుతున్న గిరి ప్రదక్షిణలో భాగంగా 31వసారి ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దాదాపు 2000కు పైగా భక్తులు 8 కిలోమీటర్ల దూరం ఉన్న కొండ చుట్టూ నడుచుకుంటూ శ్రీరామ నామస్మరణతో, హనుమాన్ జపంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నడూ ఎండని సీతమ్మ బావిని భక్తులు దర్శించుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ ఆత్మారావు మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ గిరి ప్రదక్షిణకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అన్నారు. భక్తులందరూ కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలతో ముందుకు సాగాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. స్వయంభుగా వెలిసిన కొడిమేళ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుట్ట చుట్టూ మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం చేయడం హర్షణీయమన్నారు. ప్రతి గ్రామంలో ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తల్లి రావాలని కోరారు. సెప్టెంబర్ 27న మనం ఎవరెవరైతే అయోధ్యలో కాలసేవ చేసుకున్నారో ఆ కాలసేవకులందరికీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా సన్మానం చేయించడం జరుగుతుంది. ఒట్టి సన్మానమే కాదు, వాళ్ళకి మెమంటో ఇస్తాం. తర్వాత చక్కగా శారవతో వాళ్ళకి దర్శనం కూడా ఎంతో మంది సహకరిస్తున్నారు. మీరందరూ సహకరించే విషయంలో సిద్ధంగా ఉండండి. ఎవరెవరు సహకరిస్తారో ముందే పేరు, ఫోన్ నంబర్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫోటోలతో రాఖీ పర్వదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి.
నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష, మనమందరం దేశానికి రక్ష అంటూ అన్న చెల్లెలు రాఖీ కట్టి తన అనుబంధాన్ని నెమరువేసుకుంటుంది. రక్షాబంధన్ పండుగ వేళ చెల్లితో రాఖీ కట్టించుకున్న అన్న చెల్లెల అనుబంధం వెలకట్టలేనిది. ఈ పండుగ మధుర స్మృతులను సంవత్సరం మొత్తం ఉంటాయనడం సందేహం లేదు. చెల్లి ఆత్మీయంగా కట్టిన రాఖీని అన్న పదిలంగా దాచుకొని వాటి మధుర స్మృతులను తలంచుకుంటూ కష్టాలను లెక్క చేయకుండా అన్ని రంగాల్లో విజయం సాధించుకుంటారని అనేక మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు హైందవ సాంప్రదాయం తెలియజేసిన ప్రకారం రక్షాబంధన్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయంగా ఆలోచిస్తూ రాక్షస రాజ్యం అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులుగా పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శనిదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనమే నేడు రాఖీ పండుగ ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని మన పూర్వీకులు తెలియజేశారు. ఒక రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని రక్షాబంధన్ ప్రత్యేకతగా పేర్కొంది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ పథకాన్ని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆవిష్కరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మద్ హుస్సేన్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి రహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ రాక్షస పాలన చేస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుండి తరిమి కొట్టాలని, భారతదేశంలో స్వాతంత్ర్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దాని కొనసాగింపుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, సత్యాగ్రహాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టి 1947 ఆగస్టు 15న మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వాతంత్రం రావడం జరిగిందన్నారు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్ ఎంతో మంది మహానీయులను ఈ దేశం యావత్తు స్మరించుకోవటం జరుగుతుందని, కానీ నేడు దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరోసారి ప్రజలు ఉద్యమానికి నాంది పలకవలసిన సమయం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ అరాచక పాలన బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపిస్తుందని, అందుకే ప్రజలంతా ఏకమై బీజేపీ ఈ దేశం నుండి తరిమి కొట్టాలని కోరారు. 1942 మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆ రోజు లేవదీసినప్పుడు అంతకుముందు ఉప్పు సత్యాగ్రహం కూడా చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారదోలనే ఉద్దేశంతో 1942 ఆగస్టు 9 నాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు చేపట్టి ఎన్నో ధర్నా కార్యక్రమాలు, ఎన్నో రాస్తారోకలు చేసి 1947 15 ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు ఎవరెవరైతే కష్టపడ్డారో, అదేవిధంగా ఈ దేశానికి కొరకు వారి యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి మహానీయులు అల్లూరి సీతారామరాజు కావచ్చు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, వీరందరూ వారు జైలుకు పోయి మనకు స్వాతంత్రం తీసుకురావడం కీలక పాత్ర వహించారు. బాలాదర్ గంగాధర్ తిలక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు మనకు దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా 1942 ఆగస్టు 9ని మనం క్విట్ ఇండియా ఉద్యమంగా, క్విట్ ఇండియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి జగిత్యాల జిల్లా కొడిమేల గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రావణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కొడిమేల గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు, రమేష్లు మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు రక్షాబంధనంతో ప్రారంభమైన కార్యక్రమాల్లో గోపూజ, సహస్ర పుష్పాభిషేకం, పల్లకి సేవ భక్తిభావంతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గుట్ట చుట్టూ మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. జపంతో, భజనలతో భక్తులు ఉత్సాహంగా ప్రదక్షిణ పూర్తి చేశారు. ఇక ముందు ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు
ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు ఉత్సాహభరితంగా పాల్గొనడం వల్ల కొడిమ్యాల ఆవరణ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి శనివారం రావడం వల్ల, ఈ శ్రవణ నక్షత్రం రావడం వల్ల స్వామివారి సన్నిధిలో ఈ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భక్తులు చాలా తండోపతండాలుగా విచ్చేసి ఆ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి పల్లకి సేవలో పాల్గొని గోపూజలో పాల్గొని హారతి మరియు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేయడం జరిగింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధానానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాహస్ కార్డియాలజీ సభ్యుడు, అయ్యప్ప భక్తులు ఆరోగ్య భద్రతా సొసైటీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి కోరారు. కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి సన్నిధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది ఇతర ప్రముఖుల ఆలయాల కన్నా భిన్నమైంది. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని సుదీర్ఘకాలం కఠోర దీక్ష పూనుకొని భక్తులు సందర్శిస్తారు. నవంబర్ నుంచి జనవరి వరకు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మిగతా నెలలో ఈ ఆలయంలో నెలలో 5 లేదా 6 రోజులే తెరిచి ఉంటుంది. ఎంతో పవిత్రమైన ఈ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించాలని శబరిమల సాహస్ కార్డియాలజీ సెంటర్ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన జి మనోహర్ రెడ్డి, ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ తదితర మంత్రులకు లేఖలు సమర్పించారు. అలాగే నిజామాబాద్, డబ్లింగ్, మేడ్చల్, మనోహరాబాద్, అకోలా రైల్వే లైన్ ఎప్పటి వరకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. భారత రాష్ట్రపతి గారికి శబరిమల రమ్మని ప్రత్యేక ఆహ్వానించాము. అదేవిధంగా శబరిమలను జాతీయ సంపద కింద డిక్లేర్ చేయమన్నాము. మెట్రో లైన్ ఎస్టాబ్లిషన్ కోసం సపరేట్ ప్యాకేజెస్ తదితరగా కంప్లీట్ కావాలని చూస్తున్నాము. ఇది అదే రోఫే అనేది 2014లోనే అది సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్ 11 years అది 2027 లోపల కంప్లీట్ కావాలని టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది డిక్లేర్ చేశారు. అతి త్వరలో అది శబరిమల సంపద పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి రాఖీలు కట్టారు. మాజీ ఎమ్మెల్యేలు ఒడిదెల సతీష్ బాబు, బాలకృష్ణ, సుంకే రవిశంకర్లు, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావుకు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టి ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ కార్యాలయపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్లానర్స్ ఏర్పాటు చేయాలి. వారం రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆదేశం. ఉద్యోగాల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన. ఈ నెల 15 తర్వాత ప్రత్యక్ష పోరాటం చేపట్టేందుకు సన్నాహాలు. రక్షాబంధంతో కొనసాగుతున్న అన్నా చెల్లెళ్ల అనుబంధం. రాఖీ పౌర్ణమిపై జీటీపీఎల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సోదరి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు. ఈ నెల 14న కరీంనగర్లో బీసీల బహిరంగ సభ సక్సెస్ పై బీఆర్ఎస్ నేతల సమాలోచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.